పోతుగడ్డలో ఈ రాత్రి యుద్ధం. जबरदस्त खतरनाक कॉमेडी शो. दबिड़ी नीचे ये गत्तु वाला दबिड़ी ना चंपा मोके पोयला दबिड़ी नू तंचु वाला दबिड़ी चमटल्लो तड़िसी पोयला. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. ee muttu peru baagunda Swati Reddy wo muttu pettukuntame vachi ekku pande. సో మా ఎపిసోడ్ లో కామెడీ ఇవ్వడానికి అలాగే హల్చల్ అండ్ హంగామా చేయడానికి మా టీమ్ లీడర్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పందెం అమౌంట్ ఎంత? ఎంతనో పంది వేసేద్దాం ఉందండి మాకు, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతేయండి. సరే వాళ్ళ రేంజ్కి మేము ఒక 15,000 ఇచ్చేస్తున్నామండి. నాదో 5, ఆయనదో 5, ఇదో 5, 15. మీరు విత్ గాగల్స్ వితౌట్ గాగల్స్? వితౌట్ గాగల్స్ 15,000. సో ఈ వారం పందెం అమౌంట్ వచ్చి 30,000. లెట్స్ బిగిన్ జబర్దస్త్ లో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు రాఘవ్ గారికి ఫన్, నాగి గారికి ఫ్రస్ట్రేషన్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్ తో వీళ్ళిద్దరు ఒక స్కిట్ తో చేస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఈ ట్విన్ సిటీస్ లోనే టాక్సీ నడుపుకుంటూ ఉంటానండి. ఆ కింద ఉన్న 4 చక్రాలు, చేతిలో ఉన్న స్టీరింగ్ చక్రం, ఈ 5 చక్రాల దయ వల్ల 5,000 నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా హ్యాపీగా బతుకుతున్నానండి. అమ్మయ్యా. ఎక్కడ సచ్చావు, బయటికి రా. మా ఆవిడ పేరు తంబోలా. కారు తుడిచావా? కారుకి పెట్రోల్ కొట్టించమని కొట్టావా? చెప్పుతో కొడతాను. అదే డీజిల్ కారు అండి. ఏదో నేను మాట వరుస కన్నా డీజిల్ అని చెప్పాలి కదా. ఎప్పుడు సొంత ప్రయత్నాలు సొంత పెత్తనాలు చేయకు. నువ్వు కారు బయటికి తీయాలి. నిమ్మకాయలు పెట్టు కారు కింద. నిమ్మకాయలు లేవండి. కొన్ని తలకాయ పెట్టు. బుర్ర బుద్ధి ఉండాలి కదా, ఏర్పాటు చేయాలి కదా. నువ్వు ఎలా నిమ్మకాయలు రెడీ చేయి. ఫోన్ ఎక్కడ ఇంట్లో పెట్టేసినట్టున్నాను. చాలా బుకింగ్లు కూడా వచ్చేస్తాయి. అయ్యో బాబు, బుకింగ్ ఇది. సార్ నమస్తే. మేడం నమస్తే. ఇవాళ హైదరాబాద్ ఇస్తాను సార్. ఇవాళ మొదటి ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నాను. ఒక్క మా మామయ్య ఫోన్ చేస్తానండి. మామయ్య అండి, ఇవాళ జాయినింగ్ అండి బాబు. ₹1,00,000 చేస్తాం. ఇప్పుడు మీ అమ్మాయి ఇస్తారు కదా. మామయ్య గారు అసలు ఛార్జింగ్ మళ్ళీ చేస్తారు. ఒక నిమిషం, ఒకే పాయింట్ ఉంది. క్యాబ్ డ్రైవర్. హలో. ఉన్నానండి, ఎక్కడే ఉన్నానండి. ఎక్కడ? మీ పక్క ఇదిలో ఉన్నాను. కొద్దిగా అలా ముందుకు రండి చెప్తాను. వచ్చాను. కొద్దిగా రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకోండి. తీసుకున్నాను. చివరికి వెళ్ళిపోండి. తిరగండి. వచ్చేసారు. సందులో కారు తిరగదండి, అందుకే అలా చెప్పాను మీతో. ఫోన్లే అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది. ఓటీపీ తొందరగా తీసుకెళ్ళాలి. మొదటిసారి జాబ్ లో జాయిన్ అవుతున్నాను. మొదటిసారి జాబ్ లో కారు పెట్టరా రండి ఎక్కండి. నీకేనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీనింగ్ ఒకటి ఉంది. మెంటలా పిల్లాట్లు అంటా వెంటలా కారు ఎక్కుతుంటే ఏమైంది? ఇంత పెద్ద కారు పెట్టుకుని కారు ఎక్కడ అంటాడేంటాడు? కారు ఎక్కడ ఉంది? కారు ఇక్కడ ఇదిగో కారు ఎందుకు
ఏమైంది? ఆయన మా ఆయన ఓకే చిన్న మెగదడు కాస్త పక్కకి జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు. మరి చెప్పేది కాదని అలా చెప్తే ఆయన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. అయితే ఆయనకి రేపు ఎప్పుడన్నా ఏమన్నా అయిందనుకో ఆ కేసు నా మీదకి వస్తుంది కదా, అందుకే నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను. నేను చెప్తాను. ఇప్పుడు నీ మీదకి వస్తుంది, నువ్వు నేను చెప్పనుగా మేనేజ్ చెయ్యి. చాలా పెద్దగా కనపడుతుంది, చాలా పెద్దగా కనపడుతుంది. పోనీ 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 ఎలా పోనీ. తమాషాలు చేస్తున్నావు నువ్వు. ఏమైంది? డోర్ తీయకుండా డైరెక్ట్ ఎక్కేసేమిటి? సారీ మామూలుగా దీనిలో దూకే. ఇది డిక్కీలో పెట్టేస్తున్నా. పెట్టు. డిక్కీ ధరండి పెట్టుకుని రా. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటది. ఎరా నేను కష్టపడి ఊతున్నాను కదా, నువ్వు ఓగవా? ఓగాల పెద్ద మొత్తం 5లో కూర్చున్నావు పెట్టరా అక్కడ నువ్వు. స్టార్ట్ అవ్వకుండా కొద్దిగా కార్ దిగి తొయ్యండి. ముందే చెప్పాలి కదా. అలా దిగేస్తే వెంటరా బెల్ట్ తీసుకుని డోర్ తీసుకుని దిగవా. బెల్ట్ తీ. సారీ డోర్ ఉందా? డోర్ తీ. బాగుందండి కారు, గాలి బాగా తగులుతుంది. వెళ్తా ఉండే ఇక్కడ నుంచి కుక్కడపల్లి 2 కిలోమీటర్లు జమ్మని వెళ్ళిపోతాం. ఇది అయిపోయింది కదా ఛార్జింగ్. ఇదిగో వైర్ ఛార్జింగ్ పెట్టుకొని చెప్తాను. పెట్టండి. దేనికి ఎట్టరా ఛార్జింగ్ పెట్టండి సార్. అలా చూస్తారే. పెట్టండి కారు. పెట్టాను. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు. ఉద్యోగం చేయడం తొందర పని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను. బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. రావాలి రావాలి ఇడ్లీ పూరి మసాలా వడ రావాలి రావాలి. మీరేంటంట సార్? ఇడ్లీ అబ్బా ఊగుతుంటా ఇంక ఇచ్చేసానండి. ఉప్మా ఉందా? అది ఎవరో లేదండి, అది చేయలేదండి ఈరోజు. చచ్చిపోతుంటా అలా కదండి బాబు, మీకు ఇస్తాను రండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ లైట్ మీద పడ్డ కారులో పడ్డ పెట్టరా. బయటికి రా. డబల్ నెంబర్ బాగుంది. బాగుందా సార్? చేయించాను. కారు తలతల మెరిసిపోతుంది. వాటర్ సర్వీసింగ్ చేయించారా? నిన్న చేయించాను రా. ఇదే కారు నీకు తెలుసా? తెలుసు. అడిగి నిజం చెప్పేసాం అనుకో అది చచ్చిపోతాడు. మరి చెప్పొచ్చు కదా. కేసు వచ్చింది నా మీద. చెప్పండి మీరు. నాకు వద్దు, చాలా బాగుంది. నీడు స్కిట్ లోకి రాడు. నాకు లేట్ అవుతుంది. నిమ్మకాయలు రారా ప్లీజ్, టైం అయిపోతుంది. తొందర రారా. నేను వద్దు, వేరే క్యాబ్ లోకి వెళ్ళిపోతాను. అంటే క్యాబ్ డ్రైవర్ అంతా చీప్ గా కనిపిస్తుందా? నా కారు బుక్ చేసి ఇంకో కారు ఎక్కేస్తావు. అంటే మా ఫ్యామిలీ రోడ్ మీద లొకేషన్ నీ దగ్గర ఉంది కదా. నా దగ్గర 2 కిలోమీటర్ అటు అటు వెళ్ళి తిరుగు. ఆవతల కష్టి డ్రైవర్ సీట్లో ఎలా ఎక్కుతావు నువ్వు? బెల్ట్ పెట్టుకో. అదే నాయనో. అమ్మో అమ్మో. స్టార్ట్ అయింది. జాగ్రత్త గట్టిగా కూర్చో. టర్నింగ్ వస్తుంది రైట్ సైడ్. తిరగాల మెల్లిగా. మెల్లిగా తిరుగు. తిరిగాను. ఎలా కోలంగా ఉందా? నేను 1 రౌండ్ ఎత్తు, నువ్వు 100 రౌండ్లు తిరుగుతున్నావు. లెఫ్ట్ టర్నింగ్ వచ్చేస్తుంది. లెఫ్ట్ టర్నింగ్. తిరుగు తిరుగు తిరుగు. నా సీట్లో కూర్చున్నావేంట్రా? జాబ్ పోయింది. జాబ్ 1,00,000 రూపాయలు. ప్లీజ్ దండం పెడతాను. పోలీసులు ఉన్నారు బాబు, ఎదురుగుండా. అటు అటుకేసి దిగండి. అక్కడ
అక్కడ పోలీసులు ఉన్నాడు బాబు. నేను మేనేజ్ చేస్తాను పద. లేదు నాకు లైసెన్స్ లేదు. నాకు వాళ్ళు అడిగితే చూపించడానికి లైసెన్స్ లేదు. కారే లేదు మళ్ళీ లైసెన్స్ లేదు అంటే లైసెన్స్ లేదు. ఫైన్ వేస్తారు. వెళ్ళిపోతారు పక్క సందే కదా వెళ్దాం పదని చెప్తాను. పక్కన కాళ్ళు డోర్ అయ్యొద్దా? సార్ ఏమయ్యా నాకి సార్ అదే సార్ కార్ లో వస్తుంటే టైర్ పంచర్ అయింది సార్. మైండ్ దబ్బి నా కార్ ఎక్కడుంది? మేనేజర్ నోరే మూస్తావా? నాకు సార్ కార్ ఉందని చెప్పండి సార్ ప్లీజ్ సార్. కార్ ఉందని చెప్పండి సార్. కార్ ఉంది ఉంది. టైంకి రాకపోవడం కాకుండా మేనేజర్ నోరే మూస్తావా? నేను జాబ్ లో తీసేసా పో. మైండ్ తప్పింది సార్. సార్ డిక్కీలోంచి బ్యాగ్ తీసానండి. మీరు ఈ రోజు కొత్త జాబ్ లో జాయిన్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? నేను మీ దగ్గరికి రాలే, మీరే మా దగ్గరికి వచ్చారు. అదేంటిది లొకేషన్ ఎక్కడే కదా. ఈ అడ్రస్ చూడు. ఇదా మన హోటల్ పక్కనే. అంతే. మరి 2 కిలోమీటర్లలో ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్లు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇంకో కిలోమీటర్, మొత్తం 2 కిలోమీటర్లు అండి. ఏమైంది సార్? ఏమైంది? జాబ్ పోయిందా? సరే నేను మామలాపురం లేదండి ఏముంటది, మామలాపురం వెళ్ళిపోతాను. జాపోతే ఇగో నా కారు అమ్మేద్దాం అనుకుంటున్నాను. 10 లక్షల మీద 10,000 తగ్గించేస్తాను. కారు కొనేసుకోండి పర్వాలేదు. రోజు అమ్మో ఎంత గట్టి అన్న కారేది మళ్ళీ జడ్జెస్, ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? శివాజీ గారు. బాగుంది, చాలా బాగుంది. చిన్న థ్రెడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అదిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫెంటాస్టిక్, కీప్ ఇట్ అప్. ఖుష్బు మ్యామ్. బ్రిలియంట్ గా ఉంది రాఘవ గారు. బ్రిలియంట్, సూపర్. జడ్జెస్, రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు గారు 20 out of 20. తాను దూర సందు లేదు, మెడకేమో డోలా అనే సామెతని నిజం చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. So let's welcome them. అన్నా అసలు నువ్వెందుకన్నా మాతో తిరుగుతున్నావు? అరే నాకు ఈ విభేదాలు ఏం లేవురా. ఇటు చిన్న యాక్టర్ వీడితో తిరిగితే నా పరువు ఏమైతే అలాంటి ఏం పట్టించుకుంటారా నేను. కానీ మాకునే అన్న ప్లీజ్, మా పరువు పోతుంది, మాతో తిరగకన్నా. సార్ ఇలా మా అందరిని చూసి మేము అన్నదమ్ములు అనుకుంటున్నారా? కడుపుకు అన్నం తినేవాడు ఎప్పుడు అనుకోడు. అన్నదమ్ములు కాదు సార్, ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇలా కలిసిమెలిసి ఉంటాను సార్. అది సరే కానన్నా ఆశ్రమానికి ఎందుకు వచ్చావన్నా? నాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఏదన్నా తినాలన్నా డబ్బులు లేని పరిస్థితి. అదే ఆశ్రమంకి వచ్చినాం అనుకో, డబ్బున్నోళ్ళు వస్తారు, మనల్ని దత్త తీసుకుంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బెంజి కార్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్. ఆ లైఫ్ వేరు. అరే అది చిన్న పిల్లల్ని రా, చిన్న పిల్లల్ని ముక్కు మొహం తెలియదు. రేపో మాపో పింఛన్ వచ్చే వయసు నిన్నెవడరా దత్తత తీసుకు. అందుకొచ్చా. మీరెందుకు వచ్చా? అంతే కదా మరి. అంతే. ఏంట్రా మీ గోలా? ఏం లేదు వాటేన్. మీకు గుడ్ న్యూస్. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నాడా? ఎవరైనా? శివాజీ గారా? కోటేశ్వరరావు అని. కోటేశ్వరరావు అదే కావాలి మనకి. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఒకటి, ఇక్కడ నుంచి వెళ్ళాక బయటకు రావడానికి మళ్ళీ లేదు. కోటేశ్వరరావు తీసుకెళ్ళిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడికి ఎందుకు వస్తాం? ఆశ్రమానికి. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. వెళ్ళిపో. కోటేశ్వరుడు అంట. అడ్రస్ ఎక్కడ ఉంది? ఇది ఈ అడ్రస్ ఎత్తుకొని ఓకేనా? ఏమయ్యా? ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసున్నాయి. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. అంత మాట ఒకసారి అందరు నన్ను నాన్న అనండి. నేను పిలవను. నాన్న నాన్న అనండి. నాయన శ్రీకాకుళం చెల్లండి, నరసరాపురం తాలూకా. పెద్ద కొడుకు నువ్వు, నడుపు కొడుకు నువ్వు, నా గుండు కొడుకు. అర్థమైందా? ఈ రోజు నుంచి మీకు నాన్న ఉన్నాడు. ఓకేనా? ఉన్నాడు. వచ్చారు కదా, వెళ్ళి పడుకోండి. నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. వాష్రూమ్ ఉంది, పో వెళ్ళేసిరా. దాని ఇక్కడే ఉంది కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసి మళ్ళీ వెళ్ళాలి. నానా
ఏమైందిరా? వాష్రూమ్ అన్నా? వాష్రూమే ఏదో ఒకసారి చూడు. వాష్రూమ్ అన్నప్పుడు ఇది వాష్రూమ్ కాక ఇంకేం ఉంటదిరా? చూడు. అదేంది ఉరిపాట కనపడుతుంది? మరి వరి పొలమే మన వాష్రూమ్. వరి పొలాలని చెప్పడు, బాత్రూమ్ అని చెప్పొచ్చు కదా డైరెక్ట్. అలా చెప్పకూడదురా, మనకి బాత్రూమ్ ఉందని తెలియాలి కదా. నాకు రావట్లేదా? అన్నయ్య చూడు, అర్జెంట్ గా వస్తుంది. అన్నయ్య వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి, అర్థమైందా? మరి వాటర్ వస్తాయిలేరా, వర్షం వచ్చినప్పుడు ఏదో వస్తాయిలే పో. వర్షం వచ్చినప్పుడు వస్తాయా? నాకేం వద్దు, అవసరం లేదు. వాష్రూమ్కి వెళ్ళినా నేను రెడీ అవును, నాకు వద్దు. ఓకే, మరి ఏం కావాలి మీకు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు, అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఎవడన్నా నిన్ను మమ్మల్ని దత్త తీసుకోమని? 2 నిమిషాలు నీకు ఆకలి ఎత్తనట్టుంది, లేదు, నాకు ఆకలి చచ్చిపోయింది. ఆకలి చేసి నీకు ఎత్తనట్టు తమ్ముడికి నాకు చచ్చిపోయింది. పోనీ వాష్రూమ్కి వెళ్తారా? వద్దు. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఏమన్నా తినాలిగా, ఇన్పుట్ ఉంటేనే అవుట్పుట్ ఇక్కడ ఏమీ లేదు. మీకు అయితే ఆకలేట్లేదు కదా? జాగ్రత్త, నేను నల్ల పొలంకి వెళ్ళి వస్తాను, సరేనా? ఏంటన్నా మనకు పొలం కూడా ఉందా? పొలంకి వెళ్ళి వస్తా. పొరపాటున మీరు ఏదైనా అడిగితే మర్యాద ఉండదు. అక్కడున్న గంజి మెతుకులు తాగే వాళ్ళం కాదురా, ఇంత ఘోరం ఉన్నాం. అసలు నాన్న నాన్న ఇంతకు ఎవరాళ్ళు? మీ తమ్ముళ్ళు. మా తమ్ముళ్ళు ఏంటి? వీళ్ళు కూడా దత్తత తీసుకున్నాను రా. వాళ్ళు కూడా దత్తత తీసుకున్నావా? అవును నాన్న, మేము వచ్చే 3 రోజులు అవుతుంది, ఒక్క మెతుకు లోపల పోలేదు. అసలు నీ దగ్గర ఏముందని వాళ్ళని దత్తత తీసుకున్నావు నాన్న? దత్తత తీసుకోవాలనే మంచి మనసుందిరా. నాన్న బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టినా. ఒరే స్వామి, నువ్వు అడగకు. ఓకే నాన్న, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ గొట్టం తీసుకొని 4 సార్లు ఊపుతాడు. అంత మించి ఆకలి తీరదు, మన కడుపు మంట చల్లారదు. తమ్ముడు ఏదో కావాలంట కదా. నువ్వు ఊదే లోప ఆకలి చచ్చిపోతుంది రా. అన్నకి కడుపు మండుతుంది, అన్నకి చికెన్ బిర్యానీ. మంట పుట్టాలి ఎందుకు అడగమన్నాడు? ఆగరాదు. తమ్ముడికి ఆకలి కాదు నాన్న, ప్లీజ్. కొన్ని వాష్రూమ్కి వెళ్తారేమో అడుగు. ఏమన్నా తిన్నారా పాపం వాళ్ళు? ఎలా అడగబుద్ధి అవుతుంది నాన్న? నీకు మనసు ఎలా వచ్చింది నాన్న? కొంచెం అన్నా మీకు ఆకలి వేస్తే చెప్పండి, అర్థమైందా? ఏమన్నా ఉన్నా నాకు చెప్పుకోండి. సరే నాన్న, చెప్తాం. అర్థమవుతుందా? కొడుకుల్లా దత్తత తీసుకున్నాను, ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు కదా. ఆశ్రమంలో ఉంటే ఎలా ఉండేటోడు ఈ రోజు? ఒరే డాడీ, ఎవడన్నా నిన్ను అడిగాడు ఏదైనా ఉండమని? టిఫిన్ చేస్తానండి రేపు. కోడి అడిగాడు నేను టిఫిన్ చేయమని? మాకు అవసరంలా. మేము వారం రోజులు ఉపవాసం ఉంటాం, ఫిక్స్ అయినా. ఓకేనా? ఈ రోజు ఎలా ఉండేవాడిని? ఈ రోజు అన్నయ్య బర్త్డే. కొడగలరా రండి. అన్ని చుట్టూ ఉండండి. ఈ రోజు అన్ని బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేక్ లేదు, ఏం లేదు. సేమే చేస్తా నాకు. ఒక 5 నిమిషాలు ఓపిక పడతాను. ఎందుకురా? లడ్డు. అదేంటండి అంత బీపీ వచ్చింది? కేక్ కావాలా? సరే రండి, బేకరీకి రండి. బేకరీకి వెన్నెలా ఫ్లేవర్ కిలో కేక్ ఇవ్వండి. నాన్న మంచోడే, మనమే అనవసరంగా. నాన్న మనసు వెన్న. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎక్కడో కొడుతుంది సీనా. సర్లేరా. కొడుకు అన్నాక తండ్రిని తప్పుగా అర్థం చేసుకుంటాడు, తండ్రి అన్నాక కొడుకుని తప్పుగా అర్థం చేసుకుంటాడు. అర్థమైందా? అర్థమైంది. ఆ కేకు ముక్కలు కోసి తమ్ముళ్ళకి పెడతా, ఆకలితో ఉన్నారు. మీరు తీసేసుకోండి సార్, మాకు వద్దు. బర్త్డే కేక్ తీసుకోలేదా? బర్త్డే కేక్ ఏంటి? హ్యాపీ బర్త్డే అని చెప్పించావు కదా అందరి ముందు. కేక్ కొనేంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పు? కేక్ కొనే డబ్బులు లేవు, మమ్మల్ని దత్తత తీసుకున్నావు ఎందుకురా? ఎవడన్నారా నేను దత్తత తీసుకోమని? బాగా అడుగుతున్నావు, తలపో టీ పెడతాను. ఏ డాక్టర్ అన్న చెప్పాడా తలపోటుకి టీ అని? ఫ్రెష్ గా ఉందా? ఫ్రెష్ ఉందిరా నాన్న. జ్యూస్ చేస్తాను. జ్యూస్ ఎవడ పొయ్యి మీద చేస్తా. కదా అని ఏది పడితే చెప్పకు. మీ ఇంట్లో ఉంటారా? వెళ్ళిపోతారు? వెళ్ళరు కదా. పడుకోండి, టైం అవుతుంది.
ఎన్నిసార్లు చెప్పండి నీకు ఇల్లు ఖాళీ చేయమని? చుట్టుపక్కల అంతా ఖాళీ చేసి ఎన్ని రోజులైంది సార్? ఇల్లులన్నీ రోడ్డుకి అడ్డంగా వస్తున్నాయి సార్, మీరు ఖాళీ చేయమని చెప్పారు. గవర్నమెంట్ రోడ్ ఎట్లా వేస్తారయ్యా? వేస్తారు సార్, నేను ఖాళీ చేస్తాను సార్, పిల్లలతో ఉన్నాను సార్, ప్లీజ్ సార్ వీళ్ళందరూ బయటికి తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని ఆపితే నా ఉద్యోగం బాధ్యత సార్. సార్ రోడ్డు మీద సార్, మీకు దండం పెడతాను సార్ రోడ్డు. గవర్నమెంట్ స్థలం కనబడితే చాలు గుడిసేసేటవే. నాన్న గుడిసే కూడా మనది కాదా నాన్న? మనది కాదురా నాన్న. మరి నీ దగ్గర ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావు నాన్న? దత్తత తీసుకోవాలనే మంచి మనసు ఉంది కదా. ఎవరు నేను దత్తత తీసుకోమంది? మర్యాద ఉండి జాగ్రత్త. ఆశ్రమానికి వెళ్తున్నారా? అవును. ఖాళీ కడుపుతో వెళ్తారని తినేసి వెళ్ళారా? నిన్ను చంపేస్తా, మనం వెళ్ళిపోదాం పరా. ఈడు వండిన వండుతులు పదా పోదాం. నా మంచి మనసు ఎవరికి అర్థం కాలేదండి సార్. రష్మి మిమ్మల్ని నేను దత్తత తీసుకుంటాను, వస్తారా మా ఇంటికి? కడుపు నిండా బాగా పెట్టారండి, చాలు. వదిలేండి సార్. సో జడ్జెస్, ఖుష్బూ మ్యామ్. నూకరాజు గారు అండ్ తాగుబోతు రమేష్ గారు, మంచి మనసు మీ అందరికి. మీ అందరు పర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ నైస్. శివాజీ గారు. నూకరాజు చాలా బాగుంది. సో ఇలాంటి వండర్ఫుల్ కామెంట్స్ కి సపోర్ట్ చేసిన వండర్ఫుల్ స్కోర్స్ చూపిస్తారా ఖుష్బూ గారు? So non-stop Nugraju and Tagbotu Ramesh and team ki judges iche scores 20 out of 20. శుక్రవారంలో ఇప్పుడు అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదంట. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏమైపోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. నేను ఒక దొంగని, ద పర్ఫెక్ట్ దొంగని. మనం దొంగతనం చేస్తే నలుగురికి తెలియకూడదు, అది దొంగతనం అంటే. అలా ఉండాలి. రే ఆ దొంగోడు వీడేరా? రే దొంగతనం చేయడానికి సిగ్గులేదురా? అదేంటి నలుగురికి తెలియకూడదు అన్నావు? ఇద్దరు తెలియవచ్చు, ప్రాబ్లం లేదు. ఇద్దరు తెలియవచ్చు, ప్రాబ్లం లేదు. ఆయన దొంగతనం చేస్తున్నావు, సిగ్గులేదా? అసలు దొంగ ఎవరు తెలుసా? మీ అమ్మాయిలే పెద్ద దొంగలు. మేమేం చేస్తాం? బాయ్ ఫ్రెండ్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, ఫ్రెండ్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, బెస్ట్ అని చెప్పి డబ్బులు దొబ్బేస్తారు. ఆఖరికి క్రెడిట్ కార్డు గోకేదేమో మీరు, మమ్మల్ని మేము గోకని కేసు పెడతారు. ఏం చెప్పేవరా? సరదాగా ఇంటికి వెళ్దాం, ఇంట్లో ఎవరు లేనట్లున్నారు, ఇక్కడ వేసేద్దాం. క్యాష్ ఇక్కడే ఉంది, మళ్ళీ వద్దాం. ఏంటండి మధ్యలో మీకు ప్రేమ తగ్గిపోయింది నా మీద? తగ్గిపోవడం కాదే, ఈ మధ్యన మనం అసలు కలవడానికి కుదరట్లేదని ఈ రోజు మొత్తం లీవ్ పెట్టా. అమ్మో, మామూలుగా ఉంటేనే మీరు రెచ్చిపోతారు, ఇంకా రెచ్చిపోతున్నారంటే. అది కాదు, వెనకాల ఇదిలోని కుమారితో ఓ డిస్కషన్ చేసేస్తున్నారు. అదా వాళ్ళ ఆయన ఊర్లో లేడంటే సేవలో ఏదో చిన్న పని ఉందంటే చేసి పెట్టా. ఏటి సేవే కావాలా అందరికేనా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇయాలంతా నీకు జాగానే. ఏమే కాఫీ తాగడం అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇంకా బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. పదండి. ఏమండి, నా కోసం ఏదో గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? కొన్నానే. ఏది? ఈ రింగ్ నీ కోసమే కొన్నానే. చాలా బాగుందండి అసలు. కోండు కొయ్యాలా? ఉన్నాడండి. ఎవరా నామచ్చ కిందరు ఇక్కడ కూర్చేసి కూర్చోలా పోయావా? కొత్తగా ట్రైనింగ్ తీసుకున్న దొంగ ఉందా? గాడిదలా ఉన్నావా? ఫ్యామిలీస్ ఉన్న ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తావా? ఏదో పని పట్ట చేసుకోవడానికి మా ఐరోగ పెట్టి ఏమన్నానే? మాలాంటి పద్ధతిగా ఇంట్లో చేయాలని ఎలా కనిపించిందిరా నీకు? మొత్తం మీకు కాల్ పట్టుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. మీలాంటి దొంగలని పోలీసులకి అప్పచెప్పాలరా? కాల్ పట్టుకుని వదిలేండి సార్. ఎదవ నాకు తెలుసురా, దొంగతనం చేయడానికి మా ఇల్లే దొరికిందిరా. మీకు కాల్ పట్టుకుంటాను సార్. తలుపు తీయండి. మీ ఆవిడ అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా.
ఎవర్రా? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఏంట్రా? వచ్చిందంట అది నన్ను కుమ్మేస్తుంది. నాకు భయం వేసేస్తుంది బాబు. ఉండు అరవకు. ఇందా ఫ్యామిలీస్ అన్నావు? అవును, నాకు ఇంటికాడ ఒక ఫ్యామిలీ ఉంది. ఇది నీ ఫ్యామిలీయా? ఇది నా ఫ్యామిలీ రా. ప్లీజ్ రా, నేను ఒకటి చెప్తా. నేను 20,000 ఇస్తాను, అది నీ భార్య కింద మేనేజ్ చేయి. 30,000 ఇచ్చి నేను ఒప్పుకుంటాను. పేరు దరిద్రంగా ఉంది. ఓ పంచే 20, 30 కలిపి 50 ఒప్పుకుంటా. ఓకేరా. ఇది నా భార్య ఎంతగా? ఏమే పిల్లలు ఎలా ఉన్నావు? చేతులు ఏటు ఏమే ఏంటండి ఇంతసేపు తలుపు కొడుతుంటే ఏం చేస్తున్నారు? ఏంటి సడన్ గా వచ్చా? ఎవరితండి ఇది? మీ మగ బుద్ధులంతా అంటారండి. ఇంత పెద్ద పచ్చి పతివ్రతని ఆ మాట నువ్వు చెప్పకూడదు. పరాయి మొగాన్ని కూడా చూడండి. నన్ను ఎలా మోసం చేస్తారండి మీరు? అది కాదు నా మాట. అది వాడు నా ఫ్రెండ్, ఆడు పిల్లం. ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అయితే కేక్ కట్ చేయించండి రారా అన్నాను. మీ గురించి నాకు తెలుసండి. మరి అనుమానపడ్డా. సారీ అన్నయ్య గారు. సారీ అమ్మా. ఏడ ఊరిలో వచ్చావా? అవునండి. అదే తెలియకుండా నేను కూడా వచ్చేసాను మా ఆవిడని తీసుకొని. అయ్యో. ఈరోజు మ్యారేజ్ డే కదా. ఏమే నీకేం చెప్పాను? నైట్ టైం మెడలో నగల వద్దని చెప్పానా? తీ బయటిది. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? గుచ్చుకోవట్లేదండి. బయట దొంగలు ఉన్నారు లేదా బయట? ఇంటి పక్కన నిన్నే 2 దొంగలు పడ్డారు. తీసే ఇచ్చేయాలి. తీసే. ఇప్పుడు వద్దులేత. అరే నీకు తెలియదు, ఊరుకో. భార్య భర్త కింద మీద పడతారు, మీకెందుకండి? వడ్డానం తీసేసే, చాలా ఎక్కువ రేటు పెట్టాను. తీ పర్లేదండి. తీయు. నా బ్యాగ్ తెచ్చాను, మర్చిపోయాను రా. బ్యాగ్ ఈరోజు నా మ్యారేజ్ డే కి రింగ్ గిఫ్ట్ ఇస్తానా కదా. నిన్న పోయి తీసుకొచ్చానని చెప్పారు. అవునవును. వీళ్ళకేనా తీసుకొచ్చింది? ఇచ్చేయండి. ఇగో మా దీనికి తోడుగు. నాకు ఇచ్చే. గో బంగారం బయట ఉంటే చాలా డేంజర్. బ్యాగ్ లో ఉంటే బెస్ట్. అప్పుడప్పుడు బయలుదేరుతాను. ఫ్రీగా ఉండి రేపు మార్నింగ్ ఇల్లంతా చెక్ చేసి క్లీన్ చేసి మార్నింగ్ వెళ్ళిపోతా. అవును అన్నయ్య గారు, బయట బోల్డ్ మంచి పడుతుంది. ఈ రాత్రి ఇలా ఉంటాం. ఓ పని చేయి. మన ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు ఎక్కడ మాడతావేటే? బయట మంచి ఎక్కువ ఉంది, వెళ్ళి 2 బీర్లు పట్టారా. ఈ టైంలో బీర్లు ఏమన్నా అవుతాడా? ఏం బీర్లు తాగకూడదా? తాగకూడదు. ఎందుకు తాగకూడదే? నేను తాగుతా, ఓకేనా? తాగండి. అరుస్తున్నావేంటి? ఇయర్ రింగ్స్ బాలో తీసే. నువ్వు ఎక్కువ మాట్లాడంటే గాజు కూడా తీయించేస్తా. అదేందా? సైలెంట్ గా ఉండు. ఏరా వెళ్ళి 2 బీర్లు పట్టుకొచ్చి. నేను వెళ్ళినప్పుడు దాని ఉంటుమోది దోసుకోగాని దాన్ని దోసుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏరా నాకు టేస్ట్ ఏడ్చింది. దాని ఫేస్ ఏంట్రా? రైతు ప్రజలు కులిపోయిన టమాటా లాగా ఉంది. ఒకసారి మా యావని చూడు. వంకాయ మీద టమాటా బెటర్లే. ఏమ్మా మీ ఇద్దరం బెడ్రూమ్ లోకి వెళ్ళి కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతాం. నువ్వు వాళ్ళు రిలాక్స్ అవుతా. ఏమే దా గాజులు తీసే. గాజులు ఏం ఉండకూడదు. పడుకో. గంటలో వెళ్ళిపోతాను కామ్ కూడా. ఏదైనా మొత్తం బయట పెంట పెట్టేస్తాను. ఇంకా ఏం చేస్తున్నాడు మీ ఆయన? సాఫ్ట్వేరా? అవును. నీ ఫేస్ కే సరే నువ్వు పడుకో, నేను అలా బెడ్రూమ్కి వెళ్ళొస్తా. A few moments later. శాంతి ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఎందుకు వచ్చావురా? నన్ను రింగ్ రోడ్ దగ్గర ఉండమని నువ్వెందుకు రాలేదు? నువ్వు కాదా వచ్చింది? ఆ చీకట్లు ఎవరు అనుకున్నాను. నా మొగుడు చెట్టైపోయిందిరా. చూడకుండా ఉండలేకపోతున్నాను. మొగుడు చెట్టైపోయిందిరా. మొగుడు వస్తే రాని, నేను మాత్రం వెళ్ళను. కరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోదాం. చూసా, మొత్తం చూసేసా. అన్నయ్య గారు నా ఫ్రెండ్ అండి. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఫ్రెండే సార్. మొత్తం కెమెరా పెట్టి ఇక్కడే రికార్డ్ చేసా. ఏదో తెలియక తప్పు చేశాను సార్, ప్లీజ్ సార్. నువ్వు మెడలో చేయను గుడు. క్యాష్ ఉందా? క్యాష్ అంటే ఒక 30,000 ఉంది. ఇచ్చేసే. గిఫ్ట్ అడిగితే ఏ రోజు 5,000 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సడన్ గా మీ ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? అన్నయ్య గారు అంత మాట అనకండి. ఓ పంచే, ఈ నా బామ్మర్దని చెప్తా, ఓకేనా? మీ బుర్రే అన్నయ్య గారు. థ్యాంక్ యూ బావా. నోర్మోయ్. పువ్వా అన్నాడే అటో సుబ్బారావు. ఈడెవడరా? మా బామ్మర్ది, నా వైఫ్ వాళ్ళ తమ్ముడు. అంటే దాని తమ్ముడా? ఎస్. ఇదంతా నాటకం కదా. ఈడ నుంచి వచ్చాడు? నాకన్నా పెద్ద దొంగడాడు. ఈడేందో చూడ చేస్తే చచ్చిపోతావు నువ్వు. ఎల్లో ఇంకోటి పెట్టరా. శాంతి ఏమండి? ఆమలెట్టి ఎరా ఎప్పుడు జరుగుతున్నారు ఇదంతా? ఏదో రీసెంట్ గా స్టార్ట్ చేశాను సార్. నీ ఫేస్ చూసి తెలిసిపోతుంది. చేస్. థ్యాంక్ యూ సార్. ఆయన హస్బెండ్
ఎవరు సార్ అరిచింది? ఒక్క నిమిషం, నా పిల్లలు అరిచింది. ఎందుకు అరిచిందో అనుకో వస్తా. ఏమే వెళ్ళరా, ఆ చూసి గట్టి గచ్చి పారిపో. ఎవడాడు? నా మొగుడు, నా మొగుడు. ఆయన ఇప్పుడు ఆడెందుకు వచ్చాడు? నువ్వు దేనికి వచ్చాడికి? ఆడు దానికోసం వచ్చాడు. అదేంటి బంగారు లాంటి పిల్లని నేను ఉండగా నన్ను మోసం చేస్తాను. అవును మరి, పెద్ద పతివ్రతం మరి రాడు మరి. నేను చెప్పాను దగ్గర అందాక నువ్వు ఒక బ్యాంగిల్ కూడా అడుగు తెలిస్తే చంపేస్తా. ఈ బ్యాంగిల్ కూడా నేను చెప్పే వరకు ఇక్కడ అందరూ. ఏరా వచ్చా? వచ్చాను. కూర్చో. ఆమ్లెట్ కారం కదా, పూరి మన ప్రొడక్షన్. ఏరా ఓ 10,000 ఇస్తాను, నిజం చెప్తా. ఇంకో నువ్వు ఇవ్వకపోతే మీ ఆవిడ చెప్పేస్తా. మరి ఎక్కడ చెప్పుకోరు చూస్తా. మా ఆవిడకి ఏం చెప్తాను కానీ పక్కన మా ఆవిడ ఉంది, హాయ్ చెప్పేసారు వెళ్ళి. లడ్డు కావాలా నాయనా? ఈ స్పెషల్ కూడా ఉందా సార్? వెళ్ళరా, ఆడికి వెళ్ళి చూసినా నువ్వు 50,000 ఇస్తాను. వెళ్ళు. హాయ్ అండి. అసలుగా నేను టెన్షన్ లో ఉంటే ఈడోటి హాయ్ అంటాడు. హాయ్ అండి. నా పిల్లం నీ ఇంట్లో ఎందుకుందిరా? నా పిల్లం నా ఇంట్లో లేదు, నీ పిల్లం వీడి కోసం వచ్చింది. వీడి కోసం వచ్చిందా? అయినా నువ్వెందుకు వచ్చారా మా ఇంటికి? ఈడేమో నీ పిల్లం కోసం వచ్చాడు. ఏమే శాంతి జకోట వెళ్ళరా? నా ఇంటికి వస్తారా? పద్ధతి గల కుటుంబంలో పెరిగినోడిని. నా మొగుడు కోసం వస్తావే నువ్వు? అబ్బో వచ్చేసిందండి. నా మొగుడు నెల వల్లేసుకుంటావే. నేను వల్ల వేసుకోలేదే, వాడే నన్ను వల్ల వేసుకున్నాడే. సిగ్గుందంటే మొగుడిని మోసం చేయడానికి? నీకు సిగ్గుందేట? ఇంత అందమైన భార్యను పెట్టుకుని దాని దగ్గరికి సిగ్గుందా నీకు? అసలు మొత్తం నీవల్లేరా? నా ఒంటి మీద చేస్తే అగ్ని. ఎవరో నాకు ఇక్కడ ఫోన్ చేసింది. నేనే సార్. ఏంటి సమస్య? నేను ఒక దొంగను సార్, నేను ఒప్పేసుకుంటున్నాను. ఓకే. సమాజంలో నేను ఒక పెద్ద చెరుపుడు, నాకన్నా పెద్ద పురుగులు ఉన్నాయి సార్. ఎవరు? ఈడేమో దీని మొగుడు, ఓకే, వీడేమో దాని మొగుడు. గాని వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు. అయితే మీరు ఎక్కడ ఉండకూడదు, మీ అందరిని స్టేషన్ తీసుకెళ్ళి. ఏదో తెలుసో తెలుగు చేశాను సార్, ఇంకెప్పుడు చెయ్యను సార్. అయితే ఓకే ఇవ్వండి. ఏం లేవా? అయితే వదిలే. డబ్బులు తీసుకెళ్ళిపోతారండి సార్. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? రే ఇక్కడికి ఎవడన్నా పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చాడా? నువ్వెవడు? నేనే పోలీసు రా. ఆడు దొంగ నా యూనిఫార్మేషన్ పోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఎవడు పోలీసు ఎవడు దొంగ? వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుందాం పదండి. మన డబ్బులు నాడు కొట్టేసాడు. నన్ను ఓవర్ టు యూ శివాజీ గారు. సూపర్ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ స్కిట్. ఖుష్బు మ్యామ్, నిజంగానే ఒక స్క్రిప్ట్ క్లారిటీ, స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ ఇక్కడ ఉంది. సో జడ్జెస్, ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ చెప్పాలా? 10 10 టోటల్ 20 out of 20. Well done, Sardar Shukrvaram. Well done, well done. Oh my God, phenomenal scores. Sardar Shukrvaram segment end ayyesariki non-stop Nukaraju and Tagbotu Ramesh and team 20 out of 20. Order Ram Prasad and team 20 out of 20. And my Rocket Raghava and team 20 out of 20. A total of 60 full scores. సరిపోతా శనివారం? రెడీయా రేపటి కోసం? యా రెడీ రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. అంటే దట్ చెక్. బై బై. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.